హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూస్తే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది అమర్దీప్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు అని. సో ఇక్కడ ప్రమోట్ చేస్తూ చేస్తూ ఓ మంచి ముచ్చట కూడా చెప్తున్నాడు. ఇంకా పబ్లిక్ని ఎట్లా లాగాలా అంటే ఎట్లా ఈ విధంగా గేమ్ డౌన్లోడ్ చేసుకోవాలా అనే దాని గురించి కూడా చెప్తున్నాడు. సో అది ఏంది ఎట్లా చెప్తున్నావు అనే దాని గురించి అయితే అన్ని ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. సో ఇక్కడ మీరు అనుకోవచ్చు అమర్దీపేనా అంటే అస్సలు కాదు. అమర్దీపు ఇంకా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఇంకా పెద్ద పెద్ద యాక్టర్స్లు కూడా దీన్ని ప్రమోట్ చేస్తారు. అసలు దీన్ని ప్రమోట్ చేయడానికి అసలు మెయిన్ కారణం ఏంటిది అంటే డబ్బులు. దీన్ని ఏమంటారు పెయిడ్ ప్రమోషన్స్ అని. డబ్బులు తీసుకొని ప్రమోట్ అనేది చేస్తూ ఉంటారు సెలబ్రిటీస్. సో ఇక్కడ మన బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి ఈసారి చాలా ఆఫర్స్ వచ్చినాయి, అంటే చాలా పెయిడ్ ప్రమోషన్స్ వచ్చినాయి. ఎందుకు అంటే ఐపీఎల్ సీజన్ కాబట్టి. సో కొంతమంది టెలిగ్రామ్ల ప్రెడిక్షన్ గురించి కొంతమంది ప్రమోట్ చేస్తున్నారు. కొంతమంది విన్ బజ్ అనే ఓ పెద్ద బెట్టింగ్ ప్లాట్ఫామ్ ఉంది, దాని గురించి ప్రమోట్ చేస్తున్నారు. ఈడ అమర్దీప్ని టార్గెట్ చేస్తున్నా నేను అస్సలు చెప్పట్లేదు. ఇంకా అమర్దీప్ చేస్తూ చేస్తూ ఫ్యాన్స్కి ఓ మంచి మెసేజ్ కూడా చెప్తాడు. అది కూడా వినండి. ఈ వీడియో మాత్రం 4 to 5 minutes ఉండబోతుంది. సో క్లారిటీగా అసలు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు, ఇంకా ప్రమోట్ చేసే ముందు ఏమేమి చెప్తున్నారు దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ అమర్దీప్ టాపిక్ కాబట్టి అమర్దీప్నే చూసుకుందాం. సో అమర్దీప్ బెట్టింగ్ చేసిన తర్వాత కానీ బెట్టింగ్ చేసే కంటే ముందు కానీ సో ఒక నోట్ మెసేజ్ అనేది పెట్టడం జరుగుతుంది. సో అదేంటిది అంటే నేను చేస్తున్న బెట్టింగ్ ప్రమోషన్స్ని ఫాలో చేయాల్సిన అవసరం లేదు, అది జస్ట్ పెయిడ్ ప్రమోషన్స్. ఓకే, ఎవరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, ఇట్స్ జస్ట్ పెయిడ్ ప్రమోషన్స్. థ్యాంక్ యూ. మళ్ళీ చెప్తున్నా, ఇట్స్ జస్ట్ ఏ పెయిడ్ అని ఒక స్టోరీ పెడతాడు. కానీ అమర్దీప్ ప్రమోట్ చేసే వీడియోస్లో నేను అసలు ఏ టెలిగ్రామ్ పేజ్ని చూడలేదు అని పబ్లిక్ని డైవర్ట్ చేస్తాడు అన్నట్టు. సో ఇది పెయిడ్ ప్రమోషన్స్. ఎందుకంటే ఆ పెయిడ్ ప్రమోషన్ ఓనర్కి తెలాలే ఈడు జెన్యున్గా చేస్తుండు అని. ఎందుకంటే నేను డబ్బులు కడుతున్నా, నాకు ప్రమోట్ చేయాలి, అది ఎట్లా జెన్యున్ విధంగా నమ్మేటట్టు ప్రమోట్ చేయాలి అని ప్రమోషన్ ఓనర్కి, బెట్టింగ్ ఓనర్కి, టెలిగ్రామ్ ఓనర్కి అనేది ఉంటుంది అన్నట్టు. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టోరీ ఏం పెడతాడు అంటే డోంట్ ఫాలో ద ప్రమోషన్స్. ఓకే, అది పేడ్ కోసం చేస్తున్నా అంతే, ఎవరు ట్రై చేయొద్దు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, చెయ్యకండి, ఇట్స్ జస్ట్ పెయిడ్ ప్రమోషన్స్. ఓకే, డోంట్ ఇన్వెస్ట్ ఎనీథింగ్, ఇట్ జస్ట్ పెయిడ్ అంతే చేస్తున్నా, నేను చెప్తున్నా. ఓకే, ఈడ అమర్దీప్కి కూడా తెలుసే, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అస్సలు ఇన్వెస్ట్ చేయకండి అని. ఏం తెలుసు అంటే అమర్దీప్కి ఇందులో పైసలు వేస్తే 100% పైసలు అనేవి పోతాయి. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను కూడా ఒక బాధితుడిని కాబట్టి చెప్తున్నా. ఎవరైతే ఇప్పుడు కూడా ఆడుతుర్రో వాళ్ళు ఫ్యూచర్లో మీకు ఇప్పుడు వచ్చినా ఫ్యూచర్లో మీకు 100% ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఆ గేమ్లో వెళ్ళినోడు బయటికి అస్సలు రాలేడు. సో ఇక్కడ అమర్దీప్ టాపిక్ వదిలేస్తే నెక్స్ట్ రతిక కూడా ప్రమోషన్ చేసింది. ఇంకా మెసేజ్ ఏం పెట్టింది అంటే స్టోరీలో నేను చేస్తున్న బెట్టింగ్ ప్రమోషన్స్ని ఫాలో చేయాల్సిన అవసరం లేదు, అది జస్ట్ పెయిడ్ ప్రమోషన్స్. ఓకే, ఎవరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, ఇట్స్ జస్ట్ పెయిడ్ ప్రమోషన్స్. మళ్ళీ చెప్తున్నా, ఇట్స్ జస్ట్ ఏ పెయిడ్, కైండ్లీ ఇగ్నోర్. సో జస్ట్ ఎట్లా మీరు స్టోరీ చూస్తారో అరే ఇగ్నోర్ చేసేయాలి. ఎందుకంటే ఇక్కడ అమర్దీప్కి కూడా ప్లస్ పాయింట్ అవుతుంది. వాళ్ళ అభిమానికి అరే అమర్దీప్ అన్న చేసే ముందు ఇట్లా చెప్పిండు. సో ఇక్కడ ఇంకా అభిమానం కంటే ఇంకా కొంచెం ఎక్కువ పెరిగిపోతుంది అన్నట్టు. సో ఇక్కడ నెక్స్ట్ హర్యానా చూసుకున్నట్లయితే టెలిగ్రామ్ పేజెస్ కానీ విన్ బజ్ కానీ ఇవన్నీ ప్రమోట్ చేస్తూ ఉంటుంది. మీరు స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే సో సుభాశ్రీ చూసుకున్నట్లయితే విన్ బజ్ వచ్చేసి, ఇంకా రీతూ చౌదరి టెలిగ్రామ్ పేజ్ అయినా ఇంకా వేరే ప్రోడక్ట్ అయినా, ఇంకా నెక్స్ట్ మన టేస్టీ తేజ కానీ, ఇంకా మళ్ళీ నెక్స్ట్ అమర్దీప్ టెలిగ్రామ్లో కానీ, ఇంకా నెక్స్ట్ యావర్ కానీ, ఇంకా నెక్స్ట్ సందీప్ మాస్టర్ కానీ, ఇంకా సిరి హనుమంత్ కానీ, వీళ్ళందరూ టెలిగ్రామ్, విన్ బజ్ ఇలాంటి బెట్టింగ్ యాప్స్ అనేవి ప్రమోట్ చేస్తారు. ప్రమోట్ చేసే ముందు ఒక చిన్న నోట్ పెడతారు, ఇగ్నోర్ చేయండి అని. ఇంకా ఈడ పెయిడ్ ప్రమోషన్కి వేరే ఉంటుంది, ఇక్కడ ప్రోడక్ట్ ప్రమోషన్కి వేరే ఉంటుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే శుభాశ్రీ వచ్చేసి ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తుంది. సో అది జస్ట్ ప్రోడక్ట్. అదే బెట్టింగ్ యాప్ అనుకో, బయటికి పోతే దాని అడిక్షన్ వేరే లెవెల్ ఉంటుంది, అందులోకి వెళ్ళి బయటికి రాలేం. కాబట్టి ఆ బెట్టింగ్ యాప్ని నమ్మకండి. ఎవరైతే ఇలా చేస్తున్నారో దయచేసి మీ ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీస్లో అయినా ఎవరైతే ఉంటారో వాళ్ళకి దయచేసి చెప్పండి, అరే చెయ్యకురా, ఇవాళ వస్తాయి రేపు పోతాయి, ఆ బెట్టింగ్ని నమ్మకండి, నీ కష్టాన్ని
నమ్మురా అని చెప్పండి. ఓకేనా? రైట్. మరి నేను అమర్‌దీప్‌నే టార్గెట్ చేస్తున్నా అని అనుకోకండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఈడ పెద్ద పెద్ద యాక్టర్లు కూడా ప్రమోట్ చేస్తారు. ఇంకా పెద్ద పెద్ద స్కామ్‌లయితాయి ఇందులో. ఈ ఏదైతే ఈ ఫీల్డ్ ఉంటదో మార్కెటింగ్ అంటే ఈ మన బెట్టింగ్ ఫీల్డ్, ఈ ఫీల్డ్ అనేది చాలా డేంజర్. వీళ్ళు డబ్బులిస్తారు. 1,00,000 కాదు 2,00,000 కూడా పే చేస్తారు. నీ ఫేమ్ బట్టి ఉంటదది. నీకెంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఎంతమంది రీచ్ ఉన్నది, దాని గురించి వీళ్ళు కొంతమంది తీసుకొని, ఎంచుకొని వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి ఒకవేళ వాళ్ళు ఆ డీల్‌ని ఒప్పుకుంటే దాని గురించి వీళ్ళు మూవ్ ఫార్వర్డ్ అయితారు. అంటే అగ్రీమెంట్‌లన్నీ అయిపోయిన తర్వాత ప్రమోట్ అని చేపించుకుంటారు. సో, దీని గురించి అయితే మీరు ఎట్లాంటి యాక్షన్స్ తీసుకోకండి. ఎలాంటివి డౌన్‌లోడ్ చేయకండి. సో, ఇలాంటి రీసెంట్‌లీ ఒక కాన్వర్జేషన్ జరిగింది. కాంట్రోవర్సీ జరిగింది. మీ అందరికి తెలిసే. ఎవరైతే సోషల్ మీడియా ఎక్కువ ఫాలో అవుతారో. సో, బయ్యాసన్ని నా అన్వేషణ ఎంత పెద్ద లొల్లి జరిగిందో మీ అందరికీ తెలిసే. సో, ఈడ బెట్టింగ్ యాప్స్ అనేవి ప్రమోట్ చేయడం చాలా తప్పు. ఒకవేళ చేస్తున్నా ముందు జాగ్రత్తగా ఇట్లా నేను చేస్తున్నా దీన్ని నెగ్లెక్ట్ చేయరి అనే దాని గురించి అమర్‌దీప్ చెప్పిండు. అది చాలా కరెక్ట్ విధానం. సో, అమర్‌దీపు, రతిక ఇంకా వేరే వేరే కంటెస్టెంట్స్ ఉన్నారు. వాళ్ళందరూ ప్రమోట్ చేస్తుర్రు. కాకపోతే ముందే చెప్పేత్తుర్రు ఇట్లిట్లా అయితది, ఇట్లిట్లా అయితది కథ ఇగ్నోర్ చేయండి అని. సో, ఇది. సో, వీడియో అయితే చాలా లెంతీ అయిపోయింది నా ప్రకారం. సో, ఈ వీడియో గింతే. ఇంకా బిగ్ బాస్ 8 అప్డేట్స్ అనేవి వస్తా ఉంటాయి మన ఛానల్‌లో. సో, బిగ్ బాస్ గురించి అప్లోడ్ చేస్తా. ఇంకా మూవీ అప్డేట్స్ అప్పుడప్పుడు అలా అప్లోడ్ చేస్తూ ఉంటా. సో, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకో ముచ్చట ఏందంటే ఇక్కడి దాకా చూసిర్రు కాబట్టి వీడియోని లైక్ చేసి పోండి. ఓకేనా? రైట్ మరి టాటా.